ఈ రోజున మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించుకుందాం. అదేమిటంటే గాడ్ వితౌట్ రిలీజియన్, మతం లేనటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి ఏదో ఒక కొంతమందిని, చాలా తక్కువ పర్సెంటేజ్ కనుక తీసి పక్కన పెడితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్కి ఒక మతం ఉన్నది. ఈ మతాన్ని మనం ఎలా వచ్చింది లైఫ్లో అంటే, మన పుట్టుకతోనే తల్లి ఒడిలోంచే మాతృభాష ఎలా వచ్చిందో ఒక మతం అన్నది కూడా మనకు ఒక అలవాటుగా సంక్రమించింది. అయితే ఈ రోజున ఈ మతం యొక్క డైమెన్షన్స్ ఎలా పెడుతున్నాయంటే, దీని పరిణామాలు లవ్ ఈచ్ అదర్, ఒకళ్ళని కలిసి జీవించటం, ఒకళ్ళతో కలిసి ప్రేమాస్పదంగా ఉండటం, అవి పక్కన పెట్టి పరస్పర విద్వేషాలు పెరిగిపోతున్నాయి. అయితే దీనికి ఇంత అవసరమా అన్నది ఒక రివ్యూ చేద్దాం. దీని గురించి ఒకసారి పునరాలోచిద్దాం. ఎందుకంటే ఈ మతం అన్నది ఈ 800 కోట్ల మందికి అనేక రకాలు, ముఖ్యంగా మనకు తెలిసినటువంటిది క్రిస్టియానిజం, బుద్ధిజం, ఇస్లాం, హిందూయిజం, జైనిజం, జొరాస్ట్రియన్, ఇలా అనేక మతాలు ఈ దేశమంతా వ్యాపించున్నాయి. వీళ్ళందరికీ వివిధ విశ్వాసాలు ఉన్నాయి, వివిధ మార్గాలు ఉన్నాయి, వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి, వివిధ భాషల్లో కూడా వీళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ మతం అన్నది ఎప్పుడు పుట్టింది? మతం అన్నది దేవుడు ముందు పుట్టలేదు. దేవుడు పుట్టిన తర్వాత మతం పుట్టింది అనుకుందాం. అంటే ఏమిటి? దేవుణ్ణి, మతాన్ని సపరేట్ చేసి కొంతకాలం ఆ రెండింటిని సపరేట్ చేసి మనం ఒక అతీతంగా ఆలోచించగలుగుతామా? ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఆలోచించగలుగుతామా? ఆలోచించడంలో ఏం జరుగుతుందంటే మన దృక్పథం మారటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సుమారుగా ఈ భూమి పుట్టి 330 కోట్ల సంవత్సరాలు అవ్వటం జరిగింది. ఈ 330 కోట్ల సంవత్సరాలలో యాక్చువల్గా మనిషి యొక్క ఎవల్యూషన్ కనీసం 1 కోటి సంవత్సరాలు కూడా ఉండదు. ఎందుకంటే సూర్యుడి నుంచి బయటపడ్డ ఈ అనేక శకలాలు గ్రహాలుగా మారి అవి చల్లారటానికి ఈ 330 కోట్ల సంవత్సరాల వయసు గల భూమికి అనేక కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత దాని నుంచి జీవ పరిణామం చెందటానికి, అలాగే కొండలు, లోయలు ఇవన్నీ వచ్చి మళ్ళీ దానిలో నీళ్ళు వచ్చి, నీళ్ళలోంచి ఏకకణ జీవి బయలుదేరి ఈ సృష్టి మొదలయ్యి, ఈ సృష్టిలోంచి చివరి భాగంగా ఈ ఏప్స్, ఈ కోతులు, ఈ గొరిల్లా, చింపాంజీ, వాటి నుంచి వెన్నెముక ఉన్నవి, వెన్నెముక లేని జంతువుల్లోంచి వెన్నెముక ఉన్న జంతువులుగా వీటి నుంచి మనిషి ఆవిర్భవించడానికి అనేక కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈరోజు మనిషి యొక్క ఎవల్యూషన్ హిస్టరీ తీసుకుంటే ఎంత ఉండొచ్చు? మహా ఉంటే 1,00,000 సంవత్సరాల, 10 లక్షల సంవత్సరాల, పోనీ 1 కోటి సంవత్సరాలు అనుకుందాం. అంటే ఈ 1 కోటి సంవత్సరాల ముందు ఈ మనిషి అన్నవాడు లేడు. అప్పటికి ఎవల్యూషన్ పరిణామ దశలోకి ఆవిర్భవించలేదు. మరి అంతకుముందు 329 కోట్ల సంవత్సరాల ఈ భూమి చరిత్రలో ఏం నడిచింది? అంటే దేవుడు ఉన్నాడు కదా, మనిషి లేడు కదా. మనిషి లేనప్పుడు ఈ మతం పుట్టలేదు కదా. జంతువులకి మతం ఉన్నట్టుగా మనందరికీ ఏ సైన్సు చెప్పలేదు. ఓకే, మనుషులకే కదా ఈ మతం ఎక్కడి నుంచి పుట్టింది? మన ఆలోచనలోంచి పుట్టింది ఈ దేవుడు అన్నవాడు, ఈ మతం అన్నది. కాబట్టి ఏమిటంటే ఈ అన్ని కాలాల్లో ఉన్న దేవుడికి మధ్యలో పుట్టినటువంటి ఈ మతం ద్వారా మనం అనేక రంగుటద్దాల్లో చూసుకొని ఒకళ్ళకొకళ్ళు విద్వేషాన్ని పెంచుకుంటున్నాం. రంగుటద్దాలు తీసేస్తే ఉన్నది ఒకటే, తెల్లటి కాంతి, అది దేవుడు. కానీ రకరకాల రంగుల్లో, రకరకాల మతాల్లో, రకరకాల విశ్వాసాల్లో మనం ఒకరినొకరిని ద్వేషించుకోవడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, అసలు మరి మొహమ్మద్ పుట్టని కాలం, క్రీస్తు పుట్టని కాలం, అలాగే హిందూ దేవుళ్ళైనటువంటి రాముడు, కృష్ణుడు కూడా పుట్టనటువంటి ఒక మహాకాలం నడిచింది. అంటే ఈ చరిత్ర, ఈ మతం ఎవరైతే మనం ఈరోజు అనుకుంటామో వాళ్ళతో వర్ధిల్లిన కాలం కంటే ముందు కూడా ఈ యొక్క దేవుడు అనేవాడు ఉన్నాడు. అంటే ఏమవుతోంది?
ఇవన్నీ కూడా ఈవెన్ మతం కూడా జీవరాశి ఎలాగో మన ఆలోచన దృక్పథంలో వచ్చేటువంటి ఈ ఆలోచన పరిణామ దశలే ఈ రకరకాల మతాలుగా ఆవిర్భవించాయి. అవునా? కాబట్టి వీటిని మనం ఒకసారి ఈ మధ్యలో పుట్టిన మతం మనని ఎలా శాసిస్తోంది, మనల్ని విద్వేషానికి తీసుకెళ్తుందా, మనలో పరస్పర ప్రేమను పెంచుతోందా అన్నది ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరొకటి ఏమిటంటే, ఈ దేవుడనే వాడే కనుక ఉంటే అనుకుందాం, ఉన్నాడు అంటే అతడు అందరికీ సమానమైన వాడు అవుతాడు. అంటే ఈ దేవుడు అనేవాడిని బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే, ఈ దేవుడు అనేవాడు ఒక వర్షం లాంటివాడు. అంటే వర్షం ఎలా కురుస్తుంది, దానికి ఏమీ తెలీదు. అనేక వర్గాల మీద, అనేక మతాల మీద, పాపుల మీద, పుణ్యుల మీద, ప్రేమ ఉన్నవాళ్ళు, ద్వేషం అందరి మీద సమానంగా కురుస్తుంది. అలాగే సెలయేళ్లలో, జలపాతాలలో, సముద్రంలో, డ్రైనేజ్లో, వీటన్నిటిలో కూడా వర్షం సమానంగా కురుస్తుంది. అంటే దేవుడికి భేదబుద్ధి లేదు, అతడికి అందరికీ సమానమే. మనమే ఈ భగవంతుడు అనేవాడికి రకరకాలుగా ఆపాదించి ఆలోచించుకొని పరస్పరం కలహించుకుంటున్నాం. ఈ యొక్క సిచ్యుయేషన్ని మనం ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఒక మహా తపస్సు ఉన్నాడు. ఆయన ఇది భారతదేశంలో అందరికీ తెలిసిన ఈ రామకృష్ణ పరమహంస ఉన్నాడు. ఈ మతాల్లో ఉన్న పరస్పర కలహాల గురించి ఆయన ఎలా చెప్తాడంటే, ఒక నీళ్ళ గ్లాసు ముందు పెడితే దాన్ని ఒక్కొక్కడు డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఏమని పిలుస్తారు. ఒకటి వాటర్, ఒకడు పానీ, మరొకడు తన్ని, జల్, యాక్వా, ఇలా రకరకాలుగా నీళ్లు అని మనం పిలుస్తాం రకరకాల భాషల్లో. వాళ్ళందరూ ఇద్దరు చేరి ఇది వాటర్ కాదు, దీన్ని పానీ అనాలి, కాదు ఇది జల్ అనాలి అని ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ద్వేషించుకున్నట్టు. అంటే ఒకే వస్తువు మీద మనం డిఫరెంట్ పర్సెప్షన్స్, డిఫరెంట్ అండర్స్టాండింగ్లో మనం అందరం కూడా డిఫరెన్సెస్ని క్రియేట్ చేసుకుని అనవసరంగా విద్వేషాలు పెంచుకుంటున్నాం. ఈ విషయం గురించి మరింత కూలంకషంగా రాబోయే దానిలో ఈ మతం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, అది దాన్ని మనిషి అన్నవాడు ఎలా దాన్ని సవ్యంగా సాగుతాన్ని ఎలా వక్రీకరించాడో, ఈ వక్రీకరణ ఎక్కడ జరిగిందంటే మన ఆలోచనలో జరిగింది కాదు, బయట లేదు, అంత లోపల ఈ జరుగుతుంది. దాన్ని మనం ఏమన్నా అందరం కరెక్షన్ చేసుకొని ఒకళ్ళని ప్రతి మతాన్ని ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం, ఆ ప్రేమించుకోవటం అన్నది ఏమన్నా ప్రయత్నించవచ్చేమో అని ఒక చిన్న ప్రయత్నం చేయటమే ఈ యొక్క మన ఛానల్ యొక్క లాంచింగ్. మిగతా సెషన్స్లో మిగతా అనేక మతాలు, అనేక రకాల భావాలు, అనేక రకాల భావ పరిణామాలు స్టెప్ బై స్టెప్ మనం టేకప్ చేద్దాం. థ్యాంక్ యూ.